దేవుని నామమున మహిమ కలుగుగాక. నా పేరు ఆద్య. బీపీఎస్ క్లాస్లో 2వ రోజున అడుగు పెట్టడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలని ప్రేమ చేసుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 ప్రేమ తండ్రి స్తోత్రం. అభిషేక్ రాజా బీపీఎస్ క్లాస్లో 2వ రోజున అడుగు పెట్టడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు అభిషేక్ తండ్రి. చెప్పబోయే వాక్యం అంతా మీ తోడండి, సహాయం చేయబడి ప్రభావ నేను నా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించబడి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నా పరమ తండ్రి ఆమేన్. సౌపాలను దేవుని నామమున పలుకుదామండి. కరుణా సాగరా యేసయ్యా ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే బైబిల్ భాషలో పాపం అంటే ఏమిటి. పాపము అంటే మూర్ఖత్వం కలిగి ఉంటే అది వారి పాపం అని అంటారు. మూర్ఖులని ఎవరు అంటారు అంటే ఎంత చెప్పిన మాట వినని వారిని మూర్ఖులు అని అంటారు. అలాగే రెండవదిగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం చేసినట్లే. దేవుని ఆజ్ఞ ఏమిటంటే నీ దేవుని యెహోవాను పూర్ణత పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ఆరాధించాలి. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని ఇష్టంగా ఆరాధించాలి. అలా చేయకపోయినా పాపం చేసినట్లే. అలాగే రెండవ ఆజ్ఞ ఏమిటంటే నీ వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి. అలాగే మనం అందరినీ ఒకే రీతిగా ప్రేమించాలి. అలాగే చేయకపోయినా సరే మనం పాపం చేసినట్లే. అలాగే మూడవదిగా దురాశ మనలో ఉంటే పాపం చేసినట్లే. అలాగే నాలుగవది నీతి కానిది ఏదైనా సరే పాపమే. అలాగే మేలు చేయాలని తెలిసి కూడా మేలు చేయకపోతే పాపం చేసినట్లే. అలాగే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన చేయకపోయినా సరే పాపం చేసినట్లే. ఇలాగ చిన్న చిన్న పాపాలు చేయడం ద్వారా దేవునికి దూరం అయిపోతున్నాం. ఎలాగ దేవుని దూరం అవ్వకుండా ఎలాంటి పాపాలకు దూరం ఉంటూ దేవుడిచ్చే ఆశీర్వాదాలకు దగ్గరగా ఉండేవారిగా ఉండాలి. పరిశుద్ధ వాక్యం దేవుని గాక ఆమేన్.